హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. లక్షల్లో నిరుద్యోగులు, వేలల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఇచ్చేది వందల్లో. ఇంత తక్కువ ఖాళీలు ఏపీ చరిత్రలో లేవు, రాలేదు. 1970 వేకెన్సీస్ అంటే అభ్యర్థులు చూసి నిరాశ నిస్పృహలకు ఆవేదనకు గురవుతున్నారు. మరి ఈ విషయంపై ఆలోచించిన వాళ్ళు, అదేవిధంగా ఈ యొక్క పోస్టుల సంఖ్యను పెంచాలి అని అనుకున్నవారు ఒక్కరైనా ముందుకు వచ్చారా? ఎవ్వరూ రాలేదు. ఈ యొక్క సంఖ్యను చూసి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, మనకు కావాల్సింది ఒక పోస్టే కదా అని అభ్యర్థులు పరిగెత్తుకుంటూ ఇన్స్టిట్యూట్లకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మరి ఈ యొక్క వీడియో క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ డేటా మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అభ్యర్థులు యొక్క వీడియోను ప్రభుత్వానికి చేరేలా, పోస్టుల సంఖ్యను పెంచేలా చేసే ఆ యొక్క బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. షేర్ చేసే ఆ యొక్క ప్రయత్నం మీ చేతులను, దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూసినట్లయితే క్లియర్గా చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, ఎందుకు ఈ వీడియో నేను చేశాను అనేది. ఓకే, చూసినట్లయితే మనకు జాబ్ క్యాలెండర్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది 2026కి సంబంధించి. అందులో టోటల్గా ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ హోంశాఖకు సంబంధించి మనకు 2778 పోస్టులతో మేము రిలీజ్ చేయబోతున్నాము. జాబ్ క్యాలెండర్లో స్పష్టంగా ఉండడం జరిగింది హోంశాఖకు సంబంధించి. అందులో ఎస్ఐ ఉండొచ్చు, కానిస్టేబుల్ ఉండొచ్చు, జైలు వార్డెన్, ఫోరెన్సిక్, ఇతర పోలీస్ పోస్టులు కూడా ఉండొచ్చు. ఓవరాల్గా 2778 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని స్పష్టంగా ఉండడం జరిగింది. మరి ఆ విధంగా కానీ చూసినట్లయితే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో లేని విధంగా అతి తక్కువగా 1970 పోస్టులు. ఎస్ఐ పోస్టులు 418, కొంచెం సంతోషకరమైన విషయమే ఆ పోస్టుల సంఖ్యను చూస్తే. ఓకేనా, మరి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కేవలం 1970. మరి ఈ యొక్క కానిస్టేబుల్ అనగానే ఇందులో సివిలియన్ ఉంటాయి, ఏఆర్ఎన్ ఉంటాయి, ఏపీఎస్పీఎన్ ఉంటాయి. మరి ఆ విధంగా వచ్చేసరికి పోస్టుల సంఖ్య జిల్లా వైజ్గా ఎన్ని వస్తాయి ఆలోచించండి అభ్యర్థులు. లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారు. జిల్లాకు చూస్తే వేలల్లో పోస్టులు చూస్తేనేమో, జిల్లా వైజ్కి చూస్తేనేమో 10ల్లో పోస్టులు, అదేవిధంగా ఓవరాల్గా చూస్తేనేమో నోటిఫికేషన్ చూస్తే వందల్లో పోస్టులతో నోటిఫికేషన్ వస్తే అభ్యర్థులు ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అనేది ఒకసారి గమనించినట్లయితే, మీరు అఫీషియల్గా విడుదల చేసిన ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కేవలం 1970 అనేది అభ్యర్థులు నిరాశకు, ఆవేదనకు గురి చేస్తూ ఉందన్నమాట. ఈ యొక్క పోస్టుల సంఖ్యను వెంటనే ఇంక్రీజ్ చేయాలి. కానిస్టేబుల్ సంఖ్యను 4500కు చేయాలి. ఎస్ఐ పోస్టులను 500కు పెంచేలా మనకు ప్రధాన రిక్వెస్ట్, డిమాండ్ ఈ యొక్క వీడియో ద్వారా అదేనండి. మరి ఇంకా చూసినట్లయితే మిత్రులారా, అదేవిధంగా కానీ అదే పోస్టులకు కానీ నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయితే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఏప్రిల్ 8వ తేదీన, ఓకేనా, ఏప్రిల్ 8వ తేదీన మనకైతే ఒక అప్డేట్ వచ్చింది. 2026 ఏప్రిల్ 8వ తేదీన ఆ యొక్క అప్డేట్ ఏంటంటే, కొత్త గెజిట్ ప్రకారం 26 జిల్లాలను తీసుకుంటారు. కొత్తగా మరో 2 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు 28 జిల్లాల కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపడతారు. ఆ విధంగా నియామకాలు 28 జిల్లాల ప్రకారం చేపడితే ఇచ్చిన 1970లో సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఆ విధంగా కానీ ఎగ్జాంపుల్గా విభజించి ఒకసారి గమనించినట్లయితే మిగిలిన పోస్టులు మనకి ఏమున్నాయి ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్గా ఈ యొక్క 1970లో నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ అనేది మనకి క్లియర్గా జాబ్ క్యాలెండర్లో ఇవ్వలేదు కాబట్టి. మరి ఆ విధంగా కానీ గమనించినట్లయితే 920 యొక్క సివిల్ అనుకోండి, ఏఆర్ వచ్చేసి 500 అనుకోండి, ఏపీఎస్పీ 550 అనుకోండి. ఆ విధంగా కానీ గమనించినట్లయితే 28 జిల్లాల ప్రకారం కానీ చూసినట్లయితే జిల్లాకు సివిల్ పోస్టులు అండి, నేను సివిల్ పోస్టుల గురించి చెప్తున్నాను. 28 జిల్లాలకు, ఎందుకంటే ఏఆర్, ఏపీఎస్పీ అనేవి ఇవి వచ్చేసి బెటాలియన్ పోస్టులు ఉంటాయి, స్టేట్ వైడ్ ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా 28 జిల్లాల ప్రకారం కానీ సివిల్ పోస్టులు కానీ చూసినట్లయితే జిల్లాకు వచ్చేసి 33 పోస్టులు. అదే 26 జిల్లాల ప్రకారం కానీ విడుదల చేస్తే 35 పోస్టులు జిల్లాకు వస్తాయి. మరి జిల్లా నుంచి రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల పైన దాడుతున్న ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్కి 5 లక్షల పైన దరఖాస్తులు దాడుతున్నాయి. దరఖాస్తులు అయితే మాత్రం 5 లక్షల పైగా దాడుతుందన్నమాట. మరి ఇన్ని పోస్టుల సంఖ్య ఇంత తక్కువగా ఉన్నప్పటికీ దరఖాస్తుల సంఖ్య లక్షల్లో దాటుతుందంటే నిరుద్యోగ సమస్య ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో ఎంత తీవ్రంగా ఉందనేది స్పష్టంగా గత 2022 గత 2018 నోటిఫికేషన్ కానీ 16 నోటిఫికేషన్ కానీ దరఖాస్తుల సంఖ్య మీరు కానీ చూస్తే అర్థమవుతుంది. మరి ఇంత సమస్య ఉన్నప్పటికీ కూడా కేవలము మనకు 1970 పోస్టులతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటే ఎంత బాధకు అంత ఆవేదనకు గురవుతుందో ఈ యొక్క పోస్టుల సంఖ్యను చూస్తే అభ్యర్థులు గురవుతున్నారో అర్థమవుతుంది. మరి ఆ విధంగా చూస్తే 33 పోస్టులు జిల్లాకు ఈక్వల్గా సమానంగా కానీ జస్ట్ ఎగ్జాంపుల్గా అభ్యర్థికి అర్థమయ్యే విధంగా నేను తీసుకురావడం జరిగింది యొక్క డేటాను. మరి ఆ విధంగా చూస్తే 33 పోస్టులు జిల్లా కంటే అభ్యర్థులు ఎంత నిరాశకు గురవుతారో ఈ యొక్క పోస్టుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది. సరే, ఆ విధంగా 2778 పోస్టులకు కానీ మొదటి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మరి ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూడాలి కదా. ఓకే, చూద్దాం. మరి మనకు ఈ యొక్క పోలీస్ శాఖలో 11,639 పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోండి అంటే హైకోర్టు సుమోటోగా ఈ యొక్క విషయాన్ని అయితే మనకు నవంబర్ 27వ తేదీన మనకైతే 2025న అప్డేట్ అయితే రావడం జరిగింది మిత్రులారా. మరి ఆ విధంగా కానీ గమనించినట్లయితే 2024 జూలై 23వ తేదీన అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు అయితే మనకు 19,999. నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష. అవునండి, పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. 639 పోస్టులు అయితే ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. మరి ఈ యొక్క 11,639లో మనకు 2,778 పోస్టులు కానీ ఒకళ్ళు తీసివేస్తే మిగిలిన పోస్టులు ఏంటండి? మొదటి నోటిఫికేషన్ పరంగా 2,778 పోస్టులు ఇస్తున్నారు. ఓకే, ఆ విధంగా కానీ చూసినట్లయితే ఒక్కసారి ఈ యొక్క వేకెన్సీ వివరాలు ఏదైతే మనకు 11,639 ఉన్నాయో ఈ యొక్క వేకెన్సీ వివరాలు ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క అప్డేట్ కూడా మనకు అక్టోబర్ 28వ తేదీన మనకైతే ఈ యొక్క ఖాళీ వివరాలు మనకు అందడం జరిగింది. ఈ విధంగా 11,639లో ఉన్న ఖాళీలు అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా? మరి అదే విధంగా కానీ గమనించినట్లయితే ఇస్తున్న 2,778 జాబ్ క్యాలెండర్లో పోలీస్ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది. ఆ విధంగా కానీ గమనించినట్లయితే ఇక 11,639 పోస్టులు 2,778 పోస్టులు తీసివేయగా 8,861 పోస్టులు అయితే ఉంటాయి. మరి 2026 నాటికి మళ్ళీ ఎండింగ్ నాటికి మళ్ళీ రిటైర్మెంట్ ఉంటాయి కదా. మరలా రిటైర్మెంట్ ఎన్ని ఉంటాయి, సంవత్సరానికి ఎన్ని ఉంటాయి, కానిస్టేబుల్ ఎన్ని ఉంటాయి, ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది కూడా మేము డేటాని మేము తీసుకురావడం జరిగింది. ఓకేనా? మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్ అనేది మొదటి నోటిఫికేషన్ 2,778 అని, ఆ తర్వాత రెండవది, అదేవిధంగా 3 వరుసగా 3 విడతల్లో ఈ యొక్క పోస్టుల సంఖ్యను విడుదల చేయబోతున్నాం, భర్తీ చేయబోతున్నామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ విధంగా పేర్కొంటే మనకు 8,861 పోస్టులు ఉంటాయి. ఏది మిగిలిన పోస్టులు ఈ పోస్టులు కాకుండా ఆ విధంగా కానీ చూసినట్లయితే మరి ఎంత ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఇచ్చే మొదటి నోటిఫికేషను ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చే మొదటి నోటిఫికేషను మరీ ఇంత తక్కువ పోస్టులతో వస్తే అభ్యర్థులు సంతోషకరంగా ఉంటారా, ఉండరు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ విధంగా కానీ గమనించినట్లయితే ఇయర్ వైజ్గా మనకు ఏటా అంచనా రిటైర్మెంట్లు ఏ విధంగా ఉంటాయని ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. మరి చూసినట్లయితే మిత్రులారా మనకు కానిస్టేబుల్ పోస్టుల గురించి కానీ చూసినట్లయితే 1,500 నుండి 2,500 వరకు రిటైర్మెంట్లు ఉంటాయి. పోలీస్ శాఖలు అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో ఉండేది కానిస్టేబుల్ పోస్టులే. భారీగా నోటిఫికేషన్ వచ్చిన బ్యాచ్లు ఇప్పుడు 60 ఏళ్ల వయసుకు చేరుకొని రిటైర్ అవుతుంటారు. అందువల్ల ప్రతి సంవత్సరం సగటున 2,000 మంది కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది రిటైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ పోస్టులు కానీ చూసినట్లయితే మనకు ఏటా రిటైర్మెంట్లు అంచనా అండి 150 నుండి 300 వరకు అయితే ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే ఎస్ఐల సంఖ్య కానిస్టేబుల్తో పోస్తే తక్కువగా ఉంటుంది. అయితే కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ ఏఎస్సీగా ప్రమోషన్ పొంది ఎస్ఐ స్థాయికి వచ్చేవారు కూడా ఉంటారు. ఈ కేడర్లో ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 పైగా అధికారులు ఎస్ఐ వయోపరిమితి ముగిసి రిటైర్ అవుతుంటారండి. మరి ఆ విధంగా కానీ గమనించినట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే హోమ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ఏఎస్ఐ, ఎస్ఐ మరియు ఇతర సిబ్బంది అందరినీ కలుపుకుంటే ప్రతి సంవత్సరము 2,500 నుండి 3,500 వరకు ఖాళీలు కేవలం రిటైర్మెంట్ల ద్వారానే ఏర్పడుతుంటాయి అనేది స్పష్టంగా మనకు దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా కానీ గమనించినట్టయితే మిత్రులారా మనకు ఈ యొక్క మొదటి నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వబోతున్నారో 2,778 పోస్టులకు ఇస్తే మిగిలిన ఖాళీలు 8,861 పోస్టులు మరలా 2026 డిసెంబర్
ఎండింగ్ నాటికి మరలా మనకు ఈ యొక్క రిటైర్మెంట్ అనేవి ఉంటాయి. అప్పుడు మరలా మరో 2500 కానీ కలుపుకుంటే ఓవరాల్గా పోస్టుల సంఖ్య మరలా మనకు ఈ యొక్క 11,000 ప్లస్ అయితే మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కానీ గమనించినట్లయితే మరలా 2027 మార్చికి విడుదల కాబోయే జాబ్ క్యాలెండర్లో భాగంగా చూసినట్లయితే ఉగాది కనుక మరలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. ఆ విధంగా కానీ గమనించినట్లయితే మరలా పోస్టుల సంఖ్య 11,000కి చేరే అవకాశం ఉంటుంది. అందుకని ఈ యొక్క సంఖ్య పెరుగుతూ వస్తుందన్నమాట. అంటే ఇచ్చిన నోటిఫికేషన్ 2,778 పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులు ఆ తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ నాటికి యొక్క రిటైర్మెంట్లు కలుపుకుంటే మాత్రం సుమారుగా 11,000 పైనే మనకు పోస్టుల సంఖ్య మరలా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని అభ్యర్థులు అడుగుతున్నారు ఈ యొక్క పోస్టుల సంఖ్యను కానిస్టేబుల్ సంఖ్యను 4,500కు చేయాలి, ఎస్ఐ పోస్టుల సంఖ్యను సుమారుగా 500 పోస్టులకు అయితే చేయాలని చెప్పేసి పోస్టులు పెంచాలని చెప్పేసి అభ్యర్థులు ప్రధాన రిక్వెస్ట్ యొక్క ఈ డిమాండ్ అనేది తెలియజేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎన్నడూ లేని విధంగా 1970 పోస్టులు అంటే ఎంత బాధాకరమైనది ఆలోచించండి. 2,778 పోస్టులు అంటే సుమారుగా చూసినట్టయితే మిత్రులారా ఈ యొక్క సంఖ్య కానీ చూసినట్టయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అంతకు ముందున్న నోటిఫికేషన్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ అనేది చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఇంకా చూసినట్లయితే మిత్రులారా మనకు 2012లో చూసినట్లయితే మనకు సుమారుగా సివిల్ పోస్టుల సంఖ్య మెన్ 2,113 పోస్టులతో, ఏఆర్ 921, ఏపీఎస్పీ 72 పోస్టులతో, ఎస్పీఎఫ్ 8 పోస్టులతో, అదేవిధంగా ఫైర్లు 114 పోస్టులతో, అదేవిధంగా సివిల్ ఉమెన్కి సంబంధించి 2,749, అదేవిధంగా ఏఆర్ పోలీస్ కాన్స్టిట్యూషన్ 94 పోస్టులు. అంటే ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ 2012లోనే ఈ యొక్క పోస్టుల సంఖ్య కానీ చూసినట్లయితే భారీగానే మనకు ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి 2016లో చూసినట్లయితే సుమారుగా 4,548 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మరి ఆ విధంగా కానీ చూసినట్లయితే అప్పుడు పోస్టుల సంఖ్య ఏ విధంగా ఉంది కేడర్ వైజ్గా చూస్తే సివిల్లో చూస్తే 3,216, అదేవిధంగా ఏఆర్ యొక్క 1067 పోస్టులు, అదే వార్డర్స్ 248, యొక్క వార్డర్స్ ఫిమేల్ అయితే 25 పోస్టులు ఈ విధంగా ఉండడం జరిగింది. అంతేకాకుండా 2016 నోటిఫికేషన్ యొక్క ఆ 3 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మరలా 800 పోస్టులు కలపడం జరిగింది. అప్పుడు ఓవరాల్గా 4,548 పోస్టులు ప్లస్ 800 పోస్టులు కలుపుకుంటే సుమారుగా 5,300 పైన 2016లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి అదేవిధంగా 2018లో చూస్తే 2,723 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో మరి సివిలు యొక్క ఏఆర్, ఏపీఎస్పీ ఓకేనా, వార్డర్స్, ఫైర్ అన్ని ఉద్యోగాలకు ఉండడం జరిగింది. మరి 2022లో చూస్తే మిత్రులారా కేవలం సివిలు, ఏపీఎస్పీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏఆర్ లేవు ఓకేనా, అదేవిధంగా జైలు వార్డెన్ లేవు, ఫైర్ లేవు, ఏమీ లేవు. కేవలం ఈ యొక్క సివిల్ ఏపీఎస్పీతో కలుపుకొని ఓవరాల్గా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి ఆ విధంగా కానీ గమనించినట్లయితే మిత్రులారా మరి ఈ యొక్క పోస్టుల సంఖ్య ఒక్కసారి గమనించినట్లయితే 1970 పోస్టుల సంఖ్య ఎక్కడ ఓకేనా, 6,100 ఎక్కడ, 2,700 ఎక్కడ, 5,300 పోస్టులు ఎక్కడ, అదేవిధంగా 5,000 పైగా 2012లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ చూస్తే ఇప్పుడు ఇస్తున్న నోటిఫికేషను ఎంతవరకు 1970 పోస్టు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అంటూ ఎంతవరకు అది సంతోషకరమైన అప్డేట్, సంతోషకరమైన నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు అనేది మీకే తెలియాలి మిత్రులారా. ఒక్కసారి మీ యొక్క విషయాన్ని ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. మరి కానిస్టేబుల్ అభ్యర్థులు, ఎస్ఐ అభ్యర్థులు, పోలీస్ ఆస్పిరెంట్స్ కోరుకుంటున్న ప్రధాన యొక్క రిక్వెస్ట్, కోరుకుంటున్న ప్రధాన అభ్యర్థన ఏమిటంటే కానిస్టేబుల్ సంఖ్యను 4,500కు పెంచాలి, ఎస్ఐ పోస్టుల సంఖ్యను 500కు పెంచాలి అనేది అభ్యర్థులు. ఆ విధంగా నెక్స్ట్ ఆగస్టు 15న విడుదల చేయే నోటిఫికేషను ఖచ్చితంగా 4,500 పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషను, ఎస్ఐ నోటిఫికేషన్ 500 పోస్టులతో విడుదల చేయాలని అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి అభ్యర్థుల యొక్క బాధను ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా. కోట్లాది ఆశలు ఓకేనా, కోట్లాది ఆశలు, సంవత్సరాల నిరీక్షణ
తక్కువ పోస్టు నోటిఫికేషన్ నిరుద్యోగుల కళ్ళను దహించడమే. పోలీస్ కొలువే మా లక్ష్యం, పోస్టు సంఖ్యను పెంచడమే మా ఏకైక అభ్యర్థన. నిరుద్యోగ యువత భవిష్యత్తును కాపాడండి ప్రభుత్వంని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. మరి ప్రభుత్వానికి అభ్యర్థుల తరఫున మెయిన్గా ఇచ్చే సందేశం ఏంటంటే, మెసేజ్ ఏంటంటే, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు అధికారులకు విన్నపం. ఎన్నో ఏళ్లుగా రాత్రింబగలు కష్టపడుతూ పోలీసు ఉద్యోగమే శ్వాసగా బతుకుతున్న లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదనను దయచేసి ఆలకించండి. కేవలం వందల సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే సంవత్సరాల తరబడి లైబ్రరీలలో, కోచింగ్ సెంటర్లలో మరియు గ్రౌండ్స్లో రక్తాన్ని చెమటగా మార్చి ప్రాక్టీస్ చేస్తున్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించండి. మా డిమాండ్ ఒక్కటే, ఏటా రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడుతున్న ఖాళీలను డిపార్ట్మెంట్లో ఉన్న అసలైన అవసరాల దృష్టిలో ఉంచుకొని కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టుల సంఖ్యను భారీగా పెంచి మెరుగైన నోటిఫికేషన్ విడుదల చేయాలి. యువత భవిష్యత్ అనేది ముఖ్యం. వయోపరిమితి దాటిపోతూ మానసిక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఇంక్రీజ్ ఏపీ పోలీస్ పోస్ట్, అదేవిధంగా జస్టిస్ ఫర్ ఏపీ పోలీస్ ఆస్పిరెంట్స్, ఏపీ పోలీస్ నోటిఫికేషన్ 2026 అనేది అభ్యర్థులకు సంతోషకరమైన నోటిఫికేషన్ అనేది అవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని. మరి ఇంకా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఓకేనా, ఇంత తక్కువ పోస్టులతో ఎన్నడూ కూడా నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరి అదేవిధంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక విడుదల చేస్తున్న మొదటి నోటిఫికేషన్ దయచేసి 4500 కానిస్టేబుల్, అదేవిధంగా 500 పోస్టులతో ఎస్ఐ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులను సంతోషపరిచేలాగా నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి పోలీసు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో పోలీసు అభ్యర్థులు కోరుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఈ విషయంపై ప్రభుత్వం వారు కూడా ఖచ్చితంగా దృష్టి సారించి ఈ యొక్క ఆగస్టు 15న విడుదల చేయబోయే నోటిఫికేషన్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 4500, అదే ఎస్ఐ రిక్రూట్మెంట్ 500 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అభ్యర్థులు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఒక్క నోటిఫికేషన్ 2022లో విడుదలైన ఒకే ఒక్క 6100 కానిస్టేబుల్తో విడుదలైన ఒకే ఒక్క నోటిఫికేషన్ 2025 డిసెంబర్ నాటికి సమయం పట్టింది పూర్తి కావడానికి. మరి అభ్యర్థులు ఎంత నష్టపోయారో, ఏజ్ రిలాక్సేషన్లో కూడా చాలా వరకు నష్టపోయారు, చాలా వరకు నష్టపోయారు. అదే నోటిఫికేషన్ 2023లో కంప్లీట్ అయి ఉంటే మెగా డిఎస్సితో పాటు పోలీస్ నోటిఫికేషన్ మెగా పోలీస్ నోటిఫికేషన్ ఎందుకు అడిగి ఉండేవారు కాదు అభ్యర్థులు, ఎందుకు వచ్చే ఉండేది కాదు నోటిఫికేషన్. మరి ఈ విధంగా కానీ గమనించినట్లయితే పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలి. ఈ విధంగా ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరము. దయచేసి ప్రభుత్వము దీనిపై దృష్టి పెట్టి కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ యొక్క పోస్టుల సంఖ్యను 4500 కానిస్టేబుల్, ఎస్ఐ 500 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పోలీసు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు అభ్యర్థులు అభ్యర్థులను తెలియజేస్తున్నారు. దయచేసి ఈ యొక్క వీడియోను ప్రభుత్వం చేరేలా చేసే బాధ్యత మీలోనే ఉంది మిత్రులారా. మై డియర్ పోలీస్ ఆస్పిరెంట్స్, వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మనకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.